సార్ ఏదైతే సుగాల్ ప్రీతి విషయం లోపల వాళ్ళ మదర్ అయితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే రావణ్ ఉన్నారు కదా, ఆయన కేసులు పెట్టినప్పుడు ఆయన మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ మదర్ తో కూడా వాళ్ళే కలిసి కేసు పెట్టడం జరిగింది. అంటే ఇది మొత్తం రాజకీయ కుట్రలా అనిపిస్తుంది. ఈ రాజకీయ కుట్ర ఎవరిదో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ పార్టీది. ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కుక్కలన్నింటినీ ఉసుగొల్పి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో ఇంత నీచానికి దిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ని మీరు విమర్శించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిపోదు. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి, కానీ ఏనుగుకి ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా రాజకీయం చేయదలుచుకుంటే, రాజకీయాలలో స్వచ్ఛంగా ఉండదలుచుకుంటే మీరు చక్కటి రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిపై పోరాటం చేసి ముందుకెళ్ళొచ్చు. అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయొచ్చు తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ చేసి చూడాలని, పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని కించపరచాలని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడాలని మీరు చూసి 151 నుంచి 11 సీట్లు పడిపోయినాక మీకు బుద్ధి రాలేదంటే ఏ రకంగా చెప్తే మీకు బుద్ధి అవుతుంది? పవన్ కళ్యాణ్ అనేవాడు మీలాగా ఆర్థిక నేరస్తుడు కాదు.